అబ్రహాం ఇంటికి వచ్చారు. వీళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు. మరి వాళ్ళింటికి అదే దేవదూతలు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 6వ వచనము. చదవండి. నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడి దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధపరిచి సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొక్క ఆ చెట్టు కింద నిలుచుండెను. చూసారా, ఇక్కడ ఈ పెద్ద మనుషులు ఏం చేశారంట? ఆమె వృద్ధురాలు కదా శారమ్మ, ఎంత పని చేస్తుంది చూడండి. 6వ వచనంలో 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచరు. మరి ఈ కుటుంబం ఏమో, ఈ స్త్రీ ఏమో వంట చేసి దేవదూతలకు ఆతిథ్యం చేస్తుంది. పక్కనే ఉన్న లోతు కుటుంబము వాళ్ళు ఏమైనా ఆతిథ్యం చేశారా? దేవుని దూతలకు చేయలేకపోగా ఆయనే లోతు గారే వంట చేసుకొచ్చి మరి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, కుటుంబాలలో రక్షణ లేకపోతే ఒక ఇల్లు ఎట్లా ఉంది, రక్షించబడిన దేవుని చేత పిలువబడిన కుటుంబము ఎలా ఉందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందుకని ఏమైంది? దేవుడు అంటే భయం లేదు, రక్షణ అంటే భయం లేదు, మరి ఒక ఆతిథ్యం చేయడం తెలియదు. చివరికి ఏమైపోయింది? ఆ కుటుంబము పైనుండి ఏమైందంట? అగ్ని కురిసిందంట. వర్షము కురవలే, అగ్ని కురిసి ఏమైపోయింది? ఆ కుటుంబం కాదు కదా, ఊరు వాడ అంత సర్వనాశనము అయిపోయింది. కాబట్టి